బాధ అయితే మాకుంది. ఏమైనప్పటికీ మేము ఎవరి కోసం పనిచేయలేదు, ప్రజల కోసం చేశాం. ఈ రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు ఉంటుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తారు. దానివల్ల టీడీపీ నష్టపోతుంది. అయితే వైసీపీ మీద ఓవర్వెల్మింగ్ వ్యతిరేకత వస్తే ఏమైనా గెలుస్తారేమో కానీ అత్యసులుగా అయితే మాత్రం, అంటే పోటాపోటీ బలంగా కనుక ఉంటే టీడీపీ ఓడిపోవడానికి వాళ్ళ ఎత్తుగడలే కారణమవుతాయి. ఈ రోజు నిన్న ఒక టీడీపీ రాష్ట్ర నాయకుడు నాతో మాట్లాడు, మైనార్టీకి సంబంధించినటువంటి ఒక సోదరుడు. ఆయన చెప్తున్నాడు, మేమేం చేయాలన్నా ఇంట్లో ఉండాలన్నా బయట తిరగాలి. ఇన్నాళ్ళు తిరిగినా కదా, తిరుగు ఇంకా 4 రోజులు ఏముంది, 2 నెలలు తిరిగితే అయిపోతుంది కదా అంటే బయట చీ కొడుతున్నాడు, ముఖం మీద ఉమ్మేస్తారు మాకు. అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా, అంతవరకు అయితే నువ్వు ఎందుకు మానుకుంటావు అని చెప్పాను. కాబట్టి వాళ్ళ పార్టీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటివి బలమైనటువంటి వార్తలు. మేము కూడా విశ్వసిస్తున్నాము. ఒక్క నిమిషం కాఫూర్ గారు, శ్రీనివాసరావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ బీజేపీ వాళ్ళు దీన్ని ఎన్ని రకాలుగా నాన్సాలు అన్ని రకాలుగా నానుస్తూ ఒక కన్ఫ్యూజన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇంకా మాట చెప్పాలంటే డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్థితి. కాకపోతే ఇవాళ జరిగిన దాంట్లో ఏంటంటే మెజారిటీ స్టేట్ కమిటీ లీడర్స్ అనుకోండి, పదాధికారులు పొత్తు ఉండాలనే ఒపీనియన్ ఇన్ ప్రిన్సిపల్గా వాళ్ళు ఓకే ఎక్స్ప్రెస్ చేశారు కదా. సో దీంతో సస్పెన్స్కి కాస్త తెరపడింది అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోగొట్టుకోవటానికి ఇంకేమి లేదండి. కొత్తగా పోయేది ఉందంట. కొత్తగా పోగొట్టుకోవటానికి ఏమీ లేదు. ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకునే ప్రాసెస్లో టీడీపీ ఒంటరిగా వస్తుందా, టీడీపీ జనసేనతో కలిసి వస్తుందా, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయా అనేది 2 సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అందులో క్లియర్గా ఏంటి, టీడీపీ జనసేన కలిసి బయటకు వస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలు కూడా జరిపాయి. ఇప్పుడు ఇంకా సస్పెన్స్ ఏంటంటే బీజేపీ వస్తుందా రాదా అనేది. ప్రజలైతే ఈ డిబేట్స్ ఇవన్నిటితో వేసిపోయారండి. మొన్నటిదాకా ఏమనుకున్నారంటే టీడీపీ జనసేన ఓకే, వీళ్ళిద్దరూ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నారు, కనపడుతున్నారు. ఎజెండా విషయంలో కూడా సమాజంలో దాదాపు అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైన ఎజెండాతో వస్తున్నారు. ఇప్పుడు ఇక ట్విస్ట్ ఏంటంటే బీజేపీ ఉంటుందా ఉండదా. ఇప్పుడు బీజేపీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే, బీజేపీ ఒక జాతీయ పార్టీ, బీజేపీకి మతపరమైన అంశాల్లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలతో సమాజంలో కొన్ని వర్గాలకి విభేదాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాసెస్లో బీజేపీ బీఆర్ఎస్తో లేదా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తే, ఇప్పుడు గఫూర్ అని చెప్పేది ఏంటి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకపోయినా ఈ 4 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మన నాగభూషణం అని ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం వేరు బీజేపీ వేరు అంటాడు. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాల సహకారం ఇస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా బీజేపీతో రాజకీయంగా నష్టం లేకుండా పనులు చేయించుకుంటున్నాడు. అదే టెక్నిక్ కేసీఆర్ మొన్నటి వరకు పాటించారు. కానీ మొన్న ఎన్నికల్లో బీజేపీ కేసీఆర్ ఒకటే అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయటం వల్ల, కాంగ్రెస్ ప్రూవ్ చేయటం వల్ల రాజకీయంగా ఇక్కడ బీజేపీతో ఉన్న వాళ్ళకి నష్టం జరిగింది. రేపు పొద్దున నేను చెప్తున్నానండి, నేను చాలా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటానికి ఎవరు వచ్చినా కలిసిపోవటానికి ప్రజలు ఉన్నారు. కాకపోతే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం విషయంలో, అలాగనే రాష్ట్రానికి సంబంధించిన అమరావతి కావచ్చు, విశాఖ కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో కొంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, కొంత నమ్మకం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది లేనప్పుడు నాగభూషణం అన్న ఎంత సపోర్ట్ చేసినా, ఇప్పుడు అమరావతి ఉద్యమంలో ఆయన కూడా పాల్గొన్నాడు, బీజేపీ సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ ముందుండి నడిచారు మాతో పాటు. కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ కనపడటం వల్ల, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, షర్మిల గారికి హైదరాబాద్లో అరెస్ట్ చేశారంటే మోడీ గారు ఫోన్ చేశారు, కేసీఆర్ పడ్డారంటే మోడీ గారు ఫోన్ చేశారు.
మరి ఎన్డీఏకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కూడా ఇక్కడ ఒక అక్రమ కేసులో నిర్బంధంలో ఉన్నప్పుడు బీజేపీ పెద్ద నాయకులు అలా బహిరంగంగా, సరే వ్యక్తిగతంగా ఎవరన్నా ఫోన్ చేశారా లేదా నాకు తెలియదు, బహిరంగంగా అలాంటి పరామర్శ ఏమీ లేదు. కాబట్టి బీజేపీ విషయంలో కేంద్ర స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్కి భరోసా ఇచ్చే కొన్ని నిర్ణయాలు జరగాలి, కొన్ని ప్రకటనలు రావాలి. లేదు, మళ్ళీ చెప్తున్నా, పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం జనం ఈరోజు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారండి.